హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సునీ పింకీ టాక్స్. ఇవాళ వీడియోలో ఆంధ్ర స్టైల్ నెత్తళ్ళు ఫ్రై ఎలా చేసుకోవాలో మీకు చూపించేస్తా. ముందుగా నెత్తళ్ళను మంచిగా శుభ్రం చేసుకొని వాటిని గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని నెత్తళ్ళను ఫ్రై చేయాలి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయాలి. ఫ్రై అయిపోయినాయి అని తెలిసిన తర్వాత వాటిని మనం పక్కకు తీసేసుకోవాలి. అదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా బాండీలోకి వేసుకోవాలి. వాటిని అలా ఫ్రై చేస్తూ ఉంటే తర్వాత కొంచెం తగినంత పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని మిక్స్ చేయాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయాలి. ఈలోపు మనం అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం. అవి ఫ్రై అవుతూ ఉంటాయి. వేసుకొని బాగా మిక్స్ చేయాలి, కలుపుకుంటూ ఉండాలి. ఉల్లిపాయలు మనకి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు మనం తగినంత కారం వేసుకొని ఫ్రై చేయాలి. కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకొని ఫ్రై చేయాలి. అవి కొంచెం ఫ్రై అయిపోయి దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న నెత్తల్ని అందులో వేసేసుకోవాలి. ఉల్లిపాయలు అవన్నీ ఫ్రై అయిన తర్వాత వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ కొంచెం స్మెల్ రాకుండా ఉండాలంటే, బాగా మగ్గాలంటే కొంచెం వాటర్ వేసుకొని మగ్గనివ్వాలి కర్రీని. లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఆంధ్ర స్టైల్ నెత్తళ్ళు ఫ్రై ఆర్ నెత్తళ్ళు ఇగురు రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.